రాసి ఇంకా మనం ఇంటికి వెళ్ళాలంటే 170 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇంటికి. రీచ్ కావాలంటే 4 అవర్స్ చూపిస్తుంది. పొద్దున్న నుంచి నేను ఒక 250 కిలోమీటర్స్ రావచ్చు, ఎందుకంటే మధ్యలో ఏడుపాయలు పోయింటుంటాయి కదా, అది డివైడ్ అయిందనమాట. నా స్పెషల్లీ నా బండి గురించి చెప్పాలంటే మీకు, ఈ రోజు నేను ఇంత దూరం హైవే పైన వచ్చినా కదా, అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట బండి. ఇంత ల్యాగ్ లేదు, అది లేదు. అసలు ఎంత కంఫర్టబుల్ రైడ్ అంటే అంత కంఫర్టబుల్ రైడ్ అనమాట బండి. చాలా అంటే చాలా కంఫర్ట్. హైవే కంఫర్ట్ ఇది ఎక్సలెంట్ నేను చెప్పాలంటే. ఇక నేను కామెంట్స్ లో కామెంట్ చేశాను మైలేజ్ ఎంత అని. నేను యాక్చువల్ దీని మైలేజ్ టెస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ అక్కడ టెస్ట్ చేసి ఏమైందంటే మన ఫ్యూల్ ఇంజెక్షన్స్ బండులు కదా, పోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని చేయలే. ఈ రీడింగ్ బట్టి అయితే నేను చెప్తున్నా, నాకు సిటీలో 25, సిటీలో 25, హైవే పైన అసలు నేను అనుకోలేదు అంత ఇస్తుందని. హైవే పైన సిటీలో మనకు 25 to 28 ఇస్తుంది, హైవే పైన 36 అయితే మ్యాక్స్. లాస్ట్ రీడింగ్ వచ్చి 36. అది కూడా నీకు ఎట్లా ఇస్తుందంటే 36 నీకు ఎట్లా ఇస్తుందంటే, నీకు నువ్వు ఒక 5000 RPM మెయింటైన్ చేసుకోవాలా, 60 to 80 మెయింటైన్ చేస్తున్నావు అనుకో 36 పక్కా ఇస్తుంది బండి. ఇంకోటి ఎంత స్మూత్ రైడ్ అంటే అంత స్మూత్ రైడ్ భయ్యా. బండి చాలా రీసెర్చ్ చేసుకొని తీసుకున్నా, కానీ చెప్తున్నా కదా, నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయింది ఈ బండితో. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అంటే బండిదే. చాలా అంటే చాలా అప్డేట్ చేశారు. చలో ఇక సర్వీస్ డేట్ అయితే వచ్చింది, మన సర్వీస్ కూడా అయింది బండి. సర్వీసింగ్ చేసేయాలి ఇక బండి. ఓకే, ఈ పొద్దున్న నుంచి నేను ఒక్క నిమిషం ఒక్కటి చూపించాలి మీకు. ట్రిప్ 1 డెస్టినేషన్ టు డెస్టినేషన్ 243 కిలోమీటర్స్ వచ్చింది. మనం పొద్దున్న నుంచి రైడ్ చేసినాం, 243 కిలోమీటర్స్ రైడ్ చేసినాం. ఇప్పుడు మనకు వచ్చేటప్పుడు హైవే కాబట్టి నేను చెప్పాను కదా, ఏడుపాయలు మధ్యలో నుంచి కొట్టామని, అదొకటి ఎక్స్ట్రా పడ్డది. ఇప్పుడు మనకు 170 చూపిస్తుంది డైరెక్ట్. ఓకే, గో టు హైదరాబాద్ బ్యాక్. ఇంకో విషయం వచ్చేసి బండి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 4 లీటర్స్ రిజర్వ్, 10 లీటర్స్ వాడుకోనికే. మొత్తం మనకు 14.5 లీటర్స్ పడుతుంది. 14.5 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ అయితే ఫుల్ ట్యాంక్. అండ్ రేంజ్ వచ్చేసి ఇక నడిపే దాన్ని బట్టి ఉంటుంది భయ్యా. 350 ఇవ్వచ్చు, 300 ఇవ్వచ్చు. రఫ్ అండ్ టఫ్ నడుపుతారు కదా, స్మూత్ గా నడిపితే నాకైతే 400 ఫుల్ ట్యాంక్ అయితే 400 ఇస్తుంది భయ్య నాకు, కంటిన్యూస్ గా కొడితే. ఇంకోటి, ఇది ఒక మన ఫ్యూల్ రీడింగ్ వచ్చిందో చూసినా, ఇది మనం కొట్టే స్పీడ్ బట్టి చేంజ్ అవుతా ఉంటుంది. అది ఎగ్జామ్స్ ఒకటే చూపేది. మనం 90లో పోతే 90 తగ్గట్టు, 70లో పోతే 70 తగ్గట్టు, ఆఫ్ రోడ్ చేస్తే ఆఫ్ రోడ్ తగ్గట్టు చూపిస్తూ ఉంటుంది ఫ్యూల్ ఇండికేటర్. మనం డిపెండ్ ఆన్ యువర్ స్పీడ్, ఎప్పుడు ఎంత పోతే దాన్ని బట్టి చూపిస్తుంటుంది అది. హెవీ రోడ్స్ కొంచెం మెల్లగా వెళ్తేనే బెటర్ మనం ఈ రూట్స్ వల్ల.